కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా మహిళల్ని దూషించడం, అసభ్యంగా మాట్లాడడం, తోడబుట్టిన చెల్లెళ్ల చీరల రంగుల గురించి మాట్లాడటం. మీరెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, ఎప్పుడూ లేరు. మీరు బాధ్యతగా ఇల్లు, ఫ్యామిలీ, ఆఫీస్. కానీ ఇంత దయనీయమైన పరిస్థితి 58 నెలల్లో కట్టుకున్న చీరల గురించి మాట్లాడడం, అసభ్య పదజాలం, మీరు కూడా మినహాయింపు కాదు. అదే నేను అంటున్నానమ్మా, ఈ 5 సంవత్సరాల్లో ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, రాజకీయాలు అనేది అసలు చాలా బ్యాడ్గా అయిపోయింది. నేను అనేది ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా చిన్న చిల్లర చేష్టలు, చిల్లరు మాటలు ఇప్పుడు మీరే చూస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూశారు, నేను విన్నాను ఇట్లా తోబుట్టు గురించి మాట్లాడటం. అది సంస్కారమే కాదు. ఇంట్లో ఒక చెల్లో అక్కో ఉంటే వాళ్ళు ఆడబడుచులు, వాళ్ళు మన సొంత చెల్లెలు అక్కలతో సంబంధికుల్ని వేసుకుంటున్న బట్టలు అంటున్నారు. సో మనకు ఆ రైట్ లేదు టు టాక్ అబౌట్ వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, అవన్నీ ఇంట్లో మాట్లాడుకుని ఇంట్లో మన సమస్యలు మనం ఇది చేసుకుంటాం. కానీ బజార్కి లాగం. అది కూడా ఒక స్త్రీ. అందరం మర్చిపోతున్నాం, మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. మన ఒక చెల్లో అక్కో గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ అట్ ది ఎండ్ షీఈ్ ఒక మహిళ గురించి మాట్లాడతాం. మహిళ ఇస్ మూలకర్త ఆఫ్ ద నేచర్ అనేది అందరూ మర్చిపోతున్నారు. కొంచెం అది బాధాకరమైన విషయం. అదే కాదమ్మా, నేను ఈ నిజం గెలవాలనే ప్రోగ్రాంలో నేను మళ్ళీ అంటున్నా, రూమ్లో కూర్చుని వినేది వేరు, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చూసేది వేరు. లైక్ ఆడపిల్లలు, చిన్న ఆడపిల్లల మీదే జరిగే అత్యాచారాలు చాలా హైగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట అడగాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా మీ గురించి వచ్చినప్పుడు, నా సోదరి, నా ఇంటి ఆడపడుచుకి జరిగింది, ఇది రేపొద్దున ఇంకొక బిడ్డకైనా జరుగుతుంది, అసలు నేను ఇలా చేసిన పార్టీని దించుతాను అని ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు మీకేమనిపించింది? మీ కామెంట్ ఏంటి? నేను అప్పుడే కాదమ్మా, నేను చెప్తున్నాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన మా కుటుంబాన్ని, నన్ను కూడా కలవటానికి ప్రత్యేకంగా ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఒకటే అన్నారు, అమ్మ మీకు ఇది అవ్వాల్సింది కాదు, ఒక స్త్రీకి ఇది అవ్వాల్సింది కాదు, తప్పకుండా మనందరం కలిసి ఈ విషయమే కాదు, స్త్రీ రక్షణ కోసం మనందరం కలిసి పోరాడుదాం అనేది ఆయన అన్నారు. చూడండి, అది చాలా బలం ఇస్తుంది. బలం ఇచ్చింది నాకు, స్ట్రెంగ్త్, గౌరవం. అట్లానే ప్రతి స్త్రీకి ఇది కూడా తప్పకుండా వాళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, మన్ని రక్షిస్తాడు అనే ఆ ధైర్యం తప్పకుండా ప్రతి స్త్రీలోనూ వచ్చింది కూడా. అపార్ట్ ఫ్రమ్ సీరియస్ టాక్, కొంచెం మనం మళ్ళీ రాష్ట్రము ఇటు వద్దాము. మేడం, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు 204 కుటుంబాలకు వెళ్ళి పరామర్శించారు. మైనారిటీలు, మహిళలు, పేదలు అందరినీ కలిశారు కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎందుకు అంటున్నారు? మీతో ఏం చెప్పారు వాళ్ళు? మీరు అన్నట్టమ్మా, నాకు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయింది. దెన్ మైనారిటీస్తో, కార్మికులతో, మత్స్యకారులతో, తర్వాత వీవర్స్తో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. దట్స్ ద ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవటం. నాకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారని విన్నాను. ప్రత్యేకంగా నేను ఎప్పుడు చూడలేదు, ఆయన ఏం చేశారనేది ఎప్పుడు ఆయన్ని అడగలేదు. ఎందుకంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్, ఆర్ ఎప్పుడు ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయనే అలసిపోయి వస్తారు, సో ఇవన్నీ మళ్ళీ ఆయన ఎందుకు అడగటం అని ఎప్పుడు నేను అడగలేదు. కానీ ఆ మీటింగ్స్ అప్పుడు నా బ్యాక్ ఆఫీస్ టీం వాడిని నేను మాట్లాడేటప్పుడు ఆ వర్గాన ప్రజలతో నాకు తెలియాలి కదా, వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గవర్నమెంట్ కానీ, ప్రస్తుతం ఉండే ఈ వైసీపీ గవర్నమెంట్ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఏం చేశారు వీళ్ళకని నేను అడిగినప్పుడు వాళ్ళు ఒక లిస్టు ఇచ్చారు. ఇట్లా ఇది చేశారు సార్ ప్రజలకి అని. మీరు నమ్మరు, ఆ మీటింగ్లో కొంతమంది
మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఉమెన్. వాళ్ళు లేచి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ చేశారు అని చెప్పారు వాళ్ళు. అది ఒక పెద్ద షాక్. దాని తర్వాత ఏంటి, వాళ్ళకి అన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేసింది. వాళ్ళు మర్చిపోలేదు ఈ 5 ఏళ్ళు కూడా. ఎందుకు అది మర్చిపోలేదు? బికాజ్ ఆ పథకాలన్నీ ఈ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ అన్నీ ఆపేసింది. అదే కాకుండా వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ప్రతి వర్గానికి. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంకా వి గివ్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంటే కాదు, మా గవర్నమెంట్ కూడా ఇంకా అది చేస్తాం, ఇది చేస్తామని ఆ ఓటు కోసం వాళ్ళు ఆ ప్రామిస్లు చేశారు. అది కొంతమంది నమ్మారు. ఓకే, దట్స్ అనదర్ థింగ్. బట్ అవన్నీ ఆగకుండా పథకాలు ఏది వాళ్ళు అమలు చేయకుండా అన్నీ ఆపేశారు. వాళ్ళు చేయకుండా కూడా తెలుగుదేశం వాళ్ళకి ప్రామిస్ చేసినవి కూడా ఆపేసి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటట్టు చేసింది ఈ వైసీపీ గవర్నమెంట్. అదమ్మా. సో వాళ్ళు చివరికి అడిగేది ఏం, మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు చాలా కోరికలు చాలా చిన్నవి, పెద్ద పెద్ద ఏమి అడగట్లేదు. వాళ్ళు అడిగేది జస్ట్ వాటర్, మాకు ప్రామిస్ చేసినవి ఇవ్వండి, అదొక్కటే వాళ్ళు అడిగేది. ఉద్యోగాలు, మాకేమన్నా తినటానికి ఉద్యోగం, రోజువారీ గడవటానికి ఆ 100 రూపాయలు 200 రూపాయలు మాకు ఇప్పుడు రావట్లేదు, అది వచ్చేటట్టు మీరు చూడాలి అని అడిగే